నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఆస్ట్రియో మరియు రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? మీ కీళ్లలో వాపు మరియు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? మీ చేతి కాళ్ళు వేళ్లు వంకర్లు పోతున్నాయా? ఆస్ట్రియో మరియు రుమటైడ్ ఆర్థరైటిస్తో సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ అండి. ఇందులో ఇప్పటివరకు మనకి 100కి పైగా రకాలు అనేటివి ఉన్నాయి. అయితే మనకి కామన్గా మన ఇంటి పక్కల కానీ మనకి కానీ మన ఫ్యామిలీస్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఎక్కువ శాతం మనం కామన్గా చూసే ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్లో రకాలు మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్. అలాగే దాంతోపాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అంటే అందులో వచ్చేసి ఈ గౌటీ ఆర్థరైటిస్ అని, జువినైల్ ఆర్థరైటిస్ అని. జువినైల్ ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లలలో వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే చర్మ సమస్య దాని ద్వారా వస్తుంది. అలాగే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే అంతకుముందు మీకు ఫీవర్ వచ్చి దాని తర్వాత తగ్గిపోయిన తర్వాత వచ్చే ఆర్థరైటిస్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, పాలీ ఆర్థరైటిస్, తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉంటాయి. కామన్గా మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటివి ఉంటాయి. అందులో ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది కీళ్ళ యొక్క అరుగుదల అని కూడా చెప్తాం అన్నమాట. మొదటగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎవరికి వస్తుందంటే ఏజ్ జనరల్గా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి సో న్యాచురల్గా ఎముకలలో కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి అన్నమాట. వాటి వల్ల మన డైలీ వేర్ అండ్ టేర్ అంటే మన రోజువారీ పనుల వలన సో ఇంకా అనేక కారణాల వల్ల కాల్షియం తగ్గిపోవడము, విటమిన్ డి తగ్గిపోవడము, మన పని ఒత్తిడి, ఒబేసిటీ, ఇంకా ఆహారం టైంకి తీసుకోకపోవడం, మనం చేసే వృత్తి, ఇలా ఎన్నో కారణాల వల్ల ఏజ్ పెరుగుతుంటే ఎముకలు ఏ ఎముక అయితే బరువు ఎక్కువ పడుతుందో అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం అనమాట, పెద్ద జాయింట్స్. సో వాటిలలో ఎముక చుట్టూ ఉండే కార్టిలేజ్ అనే పొర పల్చగా అయిపోవడము, ఎగుడుదిగుడుగా అయిపోవడం, ఎముక యొక్క కణాలు కొంచెం విడిపోవడము, స్పర్స్ ఫామ్ కావడము, తర్వాత ఎముకల మధ్య నుండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం తగ్గిపోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అయితే అవి ఎక్కువ ఎక్కడొస్తాయంటే వెన్నుపూసకు కానీ, మోకాళ్ళకు కానీ, మెడ, నడుము, మోకాళ్ళు, తొంటి, షోల్డర్స్, ఇట్లా అన్ని పెద్ద జాయింట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఇది రావచ్చు అనమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలకి అరుగుదల ఉన్న వాళ్ళకి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఆ జాయింట్ యొక్క నొప్పి మీకు 3 నుంచి 6 వారాల నుంచి ఈ ప్రాబ్లం అనేది అంటే ఒక జాయింట్ కానీ మల్టిపుల్ జాయింట్స్ కానీ నొప్పులు వస్తున్నాయంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. సో ఆస్టియో ఆర్థరైటిస్లో లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ జాయింట్ పెయిన్స్ అనేటివి ఉంటాయి, తర్వాత వాపులు ఉండొచ్చు, తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. అంటే ఇది మోకాళ్ళ అరుగుదల అనేది చాలా కామన్గా చూస్తుంటాం. మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి కూర్చొని లేవడానికి ఇబ్బంది, కింద కూర్చోవడానికి ఇబ్బంది, మెట్లకి దిగడానికి ఇబ్బంది, అడుగులు వేస్తుంటే ఇబ్బంది, అంటే కాళ్ళు మలవడానికి ఇబ్బంది, ఇట్లా ఉంటుందన్నమాట. సో తర్వాత ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ దూరాలు నడవలేరు, ఎక్కువసేపు నిలబడలేరు. రాను ఏమవుతుంది, మనం కరెక్ట్ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే మోకాళ్ళు అనేటివి పూర్తిగా అరిగిపోతే పూర్తిగా నడవలేని పరిస్థితి, కాళ్ళు మడతపెట్టలేని పరిస్థితి, జాయింట్స్ కూడా వంకర్లు పోతాయి, బౌ లెగ్స్ లాగా అయిపోతాయి అన్నమాట. సో ఇది కొన్నిసార్లు ఏమవుతుంది, ఫైనల్ స్టేజెస్లో ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి ఫస్ట్ స్టేజ్ నుంచే ఆస్టియో ఆర్థరైటిస్, మొక్కల అరుగుదల, లేదంటే ఏ జాయింట్ అయినా అరుగుతుంది అని అంటే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ తగ్గించుకొని, ఏమైనా కాల్షియం, విటమిన్ డి అనేది తగ్గిపోయిందా చూసుకొని దాని సప్లిమెంట్ అన్న వాడుకోవాలి, లేదంటే దానికి తగ్గట్టుగా మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. దీనికి ఏంటంటే పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ అనేది బాగా తీసుకొని కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి, మెట్లకి దిగడం తగ్గించాలి, బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గించుకోవాలి. ఇవి మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్లో మనకేంటంటే ఆ హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా ప్రతి ఇండివిజువల్కి వాళ్ళని కరెక్ట్గా స్టడీ చేసి మెడిసిన్ ఇస్తాం కాబట్టి నొప్పి తగ్గడమే కాకుండా ఎముక మధ్యలో ఉండే జిగురు కొంత పెరిగే అవకాశం ఉంటుంది, ఎముక గట్టిపడే అవకాశం ఉంటుంది, అరుగుదల పెరగకుండా జాయింట్ రిపేర్ అనేది జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా, ఎలాంటి పథ్యం లేకుండా నొప్పులు అనేటివి పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే డాక్టర్ గారు, ఆర్థరైటిస్ అనేది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మన పేరెంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్, మన బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఈ కీళ్ళ వాతాలకు సంబంధించి ఏదైనా ఉంటే మాత్రం అది కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే మనం చేయకూడని పనులు తరచుగా చేస్తూ ఉన్నట్లయితే అది వచ్చే అవకాశం జెనెటికల్గా కూడా ఉంటుంది. జెనెటికల్గా ఎక్కువ శాతం కీళ్ళ వాతాలకి ఉంటుందన్నమాట. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఏంది అని అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే మన రోగనిరోధక శక్తి అనేక కారణాల వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువైపోయి మన రోగనిరోధక శక్తి కణాలే మన జాయింట్లను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్నే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు అనమాట. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ చాలా రకాలు ఉంటాయి. అందులో ఈ
కీళ్ళకి సంబంధించింది రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎట్లా ఉంటుందంటే ఎక్కువ చిన్న జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అంటే చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళకి అలా ఎఫెక్ట్ అయ్యి అన్ని జాయింట్స్కి కూడా ఇది స్ప్రెడ్ అవ్వచ్చు. అయితే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది లక్షణాలు మనకి ఎట్లా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే మనం నిద్రపోయి లేవగానే 1 గంట 2 గంటల వరకు బాగా టైట్ అయిపోతూ ఉంటాయి అనమాట. జాయింట్స్ అన్నీ టైట్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి వేళ్ళు బాగా వాసిపోయి ఉంటాయి, పిడికిలు కూడా పట్టలేని పరిస్థితి, ఆ జాయింట్లు కదలలేని పరిస్థితి, కొన్నిసార్లు ఫీవరిష్గా ఉంటుంది. సో అన్ని కీళ్ళు కూడా అట్లనే మారొచ్చు. సో ఒక్కొక్కసారి మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోతే విదిన్ ఫ్యూ డేస్లో ఆ వేళ్ళు అనేటివి పూర్తిగా వంకర్లు పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ట్రీట్మెంట్ కనుక సరిగ్గా, చాలామంది ఏమనుకుంటారంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ మొండిది, దీనికి లైఫ్ లాంగ్ వాడాలనుకుంటారు. లైఫ్ లాంగ్ స్టీరాయిడ్స్ వాడుకుంటూ ఉంటారు, లేదంటే ఇంకా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీరు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి అదర్ మెడికేషన్లో ఉన్నట్లయితే మీరు అది వెంటనే ఆపేయాల్సిన పని లేదు. అది వాడుతూ కూడా ప్యారలల్గా హోమియోపతి వాడచ్చు. ఇలా వాడుకుంటూ ఉంటే మీకు నెమ్మదిగా మీకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. రక్తంలో ఉండే చెడు పదార్థాలు, రుమటాయిడ్కి సంబంధించిన చెడు పదార్థాలు అంటే ఆర్ఏ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్, యాంటీసీసీపీ ఇట్లాంటివి, ఈఎస్ఆర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాలెన్స్ కండిషన్కి తీసుకురావడానికి మన మెడిసిన్ ఉపయోగపడుతుంది. అలా మనం మూల కారణాన్ని సెట్ చేసుకోగలిగితే మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి తగ్గుతాయి అన్నమాట. సో తగ్గి అవి పూర్తిగా నయమై ఫ్యూచర్లో ఇంకా లైఫ్ లాంగ్ ఇవి వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కొంచెం లాంగ్ టర్మ్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే దీనికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్ అనేది ప్యారలల్గా మీరు అదర్ మెడిసిన్తో పాటు కూడా యూజ్ చేయొచ్చు. నెమ్మదిగా మీరు రక్త పరీక్షలలో నార్మల్ వస్తూ ఉంటే, మీ లక్షణాలు ఇంప్రూవ్ అవుతూ ఉంటే అదర్ మెడికేషన్ యొక్క డోసెస్ని తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో పూర్తిగా అదర్ మెడికేషన్ ఆపేసి ఓన్లీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇంకా హోమియోపతి ట్రీట్మెంట్ వాడుతుంటూనే మీకు రిపోర్ట్లో నార్మల్ వచ్చింది అని అంటే ఈ ట్రీట్మెంట్ కూడా ఆపేస్తాం అనమాట. ఇట్లా రుమటైడ్ ఆర్థరైటిస్కి కూడా మనం భయపడాల్సిన పని లేదు. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఇది మంచిగా తొందరగా కంట్రోల్ అవుతుంది. అయితే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో మనకి తలెత్తే పరిణామాలు చూసుకుంటే, మిగిలిన జాయింట్ పెయిన్స్, మిగిలిన రకాల ఆర్థరైటిస్లో ఏ జాయింట్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడే పెయిన్ వస్తుంది. కానీ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఇది రోగ నిరోధక శక్తికి సంబంధించింది కాబట్టి ఈ కీళ్ళు కండరాలు ఒక్కటే కాకుండా మన కంటి యొక్క పైపొర, ముఖ్య భాగాల యొక్క పైపొరలలో వాపు గురి చేసి, అంటే హార్ట్ యొక్క పైపొర, లంగ్స్ యొక్క పైపొర, తర్వాత కిడ్నీల యొక్క పైపొరలలో వాపు గురి చేయడం, దాని ద్వారా కొన్నిసార్లు ప్రాణానికి హాని కలిగించే విధంగా కూడా దీని కాంప్లికేషన్స్ అనేవి కొన్నిసార్లు ఉంటాయి. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా చేసుకోవచ్చు. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. గోపి గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి సార్. నమస్కారం అండి. అది మాకేమవుతుందంటే ఈ ఎడంకాలు అనేది ఒకటే ప్లేన్ పిల్ల వస్తుంది. అది వచ్చినప్పుడు మన చేతుల్లో కూడా వక్ర. ఓకే. అదే ఒక గంట నుంచోలేదు, ఒక గంట నుంచున్నామంటే అసలు మామూలుగా కాలు లాగేసింది. 10 నిమిషాలు అటు ఇటు తిరిగితేనే నార్మల్ గా ఉండేది, మళ్ళీ కూర్చున్నా కూడా నార్మల్ గా ఉండేది. ఓన్లీ నుంచుంటే 10 నిమిషాలు నుంచుంటే మాకు నొప్పి వచ్చేసింది. ఆ నొప్పి వచ్చేప్పుడు మన కాళ్ళు చేతులు మన వంకర పోయినట్టు ఇదైపోతాయండి. ఎప్పటి నుంచి సార్? అది దగ్గర ఉంది కానీ దగ్గర 4-5 సంవత్సరాలు ఉంది కానీ ఇప్పుడు వేడి పడినాయి బాగా. ఓకే. మీకు ఏజ్ ఎంత సార్? నాకు 42 అండి. ఏమైనా రక్త పరీక్షలు, ఎక్స్రేలు చేయించుకున్నారు సార్? ఇంతవరకు అసలు ఏమీ చూపించలేదండి. ఓకే సార్. ఓకే, నేను చెప్తాను సార్, చెప్తాను వినండి. సో ఈ ఎడమ కాలు జాయింట్లలో నొప్పి, లేదంటే కాలు నొప్పి, వంకర్లు పోవడం అంటే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. నొప్పులకి అనేక కారణాలు ఉంటాయండి. అంటే జబ్బు లేకుండా ఓన్లీ లక్షణాలతో ఉండొచ్చు, లేదంటే పూర్తిగా లోపల అరుగుదల లాంటివి కూడా ఉండొచ్చు, లేదంటే రక్తంలో ఏదైనా చెడు పదార్థాలు, అంటే కీళ్ళ వాతానికి సంబంధించిన చెడు పదార్థాలు కూడా ఉండొచ్చు. అంటే కారణాలు అనేకం ఉంటాయి. అంటే నరాల బలహీనతన, కండరాల నొప్పుల, కీళ్ళ నొప్పుల, అది గౌటా, సీరం యూరిక్ యాసిడ్ ఏమైనా పెరిగిందా, లేదంటే మోకాలు అరుగుతుందా, లేదంటే పాదాలు అరుగుతున్నాయా, గుర్రపు డెక్కల, గుర్రపు మూతుల, ఇట్లా అనేక రకాల సమస్యలతోటి కాళ్ళ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే దానికి మనం కరెక్ట్గా మూల కారణం ఏంటి, అరుగుదలనా, కీళ్ళవాతమా, లేదంటే ఏమైనా ఆహారం అలవాట్లలో ఏదైనా లోపం ఉందా, లేదంటే మీరు పని ఒత్తిడి ఏమైనా అవుతుందా, ఇవన్నీ మనం చూసుకొని కరెక్ట్గా మనం కారణం తెలుసుకొని ఏ రకము అయిన ప్రాబ్లమో మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే మనం మందులు వాడుకుంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న మొండి వ్యాధి అయినా కూడా ఈ కీళ్ళు కండరాల నొప్పులు అనేటివి మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా తగ్గుతుంది. అయితే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నొప్పి భరిస్తున్నారు కానీ ఒకసారి కూడా డాక్టర్ని కలవలేదు, పరీక్షలు చేయించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా, ఇప్పటికి 45 years అంటే ఇంకా ఏజ్ పెరుగుతుంటే ఎముకలు అరిగిపోవడము, కీళ్ళ
కీలవాతం ఉంటే అది ఎక్కువైపోవడం జరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు బాగా హెవీగా అయిపోతాయి అనమాట. కాబట్టి ఆ తీవ్ర పరిణామాలు రాకమంటే ముందే మీరు ఒకసారి నియరెస్ట్ బ్రాంచెస్కి వెళ్ళి ఫస్ట్ మీరు క్లినికల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ చేయించుకుంటే డాక్టర్కి అది కండరం నొప్ప, కీలు నొప్ప, నరం నొప్ప అనేది తెలుస్తుంది. సో దాని తర్వాత ఏదైనా పరీక్షలు అవసరమైతే చేసుకొని ఫస్ట్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కొద్ది రోజులలోనే ఇలాంటి సమస్యలన్నీ విదిన్ ఫ్యూ డేస్లో పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. సో అది మనం నెగ్లెక్ట్ చేస్తే పూర్తిగా పార్ట్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతే ట్రీట్మెంట్కి కూడా టైం పడుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే మీరు కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, కొంతమందికి కీళ్ళల్లో వాపు, అదేవిధంగా మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి అంటుంటారు కదా, సో దీనికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? సో మోకాళ్ళ అరుగుదల అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి చూస్తున్నాం. జనరల్గా ఇంతకుముందు అయితే పెద్దవాళ్ళకు వచ్చేది, కానీ ఇప్పుడు ఏంటంటే 35 to 40 years లోపే, కొంతమందికి 30 years లోపే ఇది స్టార్ట్ అయిపోతుంది. మోకాళ్ళ నొప్పులు అంటే కూర్చొని లేసేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, ఒక మూమెంట్లో జాయింట్ పెయిన్ వస్తుంది, మెట్లెక్కేటప్పుడు పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలా దూరాలు నడవలేకపోతున్నాం, లేదంటే నడుస్తుంటే సౌండ్స్ వస్తున్నాయి అని కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే ఈ మోకాళ్ళ అరుగుదల అనేది కొంతమందికి చిన్న ఏజ్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్ పర్సనల్ కేర్ తీసుకోకపోవడం, వెయిట్ ఎక్కువ ఉండడం, లేదంటే ఆహారం కరెక్ట్గా తీసుకోకపోవడం, సో వాళ్ళ పని ఒత్తిడి, కంటిన్యూ గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండడం, లేదంటే బరువులు ఎత్తే పని, లేదంటే మెట్లెక్కి దిగే పని, ఇలాంటివి చేసేవాళ్ళు. ఇంతకుముందు మనకి పాస్ట్లో ఏదైనా ట్రామా అంటే ఇంజురీస్, ఏదైనా దెబ్బలు తగలడం, తరచుగా ఒకటే ప్లేస్లో తరచుగా దెబ్బలు తగలడం, ఇలాంటప్పుడు కూడా కొన్నిసార్లు అరిగే అవకాశం ఉంటాయి జాయింట్లు. దీనికి కూడా మనకి హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఆస్టియో ఆర్థరైటిస్ అనే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఉంది. మందుల ద్వారా ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ వాడే అవసరం లేదు. ఆ ప్రాబ్లం తీవ్రత ఎన్ని రోజుల నుంచి ఎంత తీవ్రతతో ఉంది అనేది చూసుకొని మనం ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే విదిన్ ఫ్యూ డేస్, మంత్స్ లోపల ఇలాంటి సమస్యలు మోకాళ్ళ అరుగుదల, మెడల అరుగుదల, నడుము అరుగుదల, లేదంటే ఇతర జాయింట్ల యొక్క అరుగుదల అనేది మనం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అలాగే ఇంకా ఇతర రకాల ఆర్థరైటిస్లు అనేటివి ఉన్నాయి. సో అందులో మనకి గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒక రకం అనమాట. గౌటీ ఆర్థరైటిస్, గౌట్ అనేది ఏంటంటే మనకి రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు ఈ గౌట్ అనేది ఫామ్ అవుతుంది. గౌట్ ఉన్న చాలామందికి గౌటీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం లాగా కూడా రావచ్చు అనమాట. దీనికి మనం కారణాలు చూసుకుంటే గౌటీ ఆర్థరైటిస్కి ఎక్కువ మనం తీసుకునే ఆహారంలో హై ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అంటే ఎక్కువ రోజులు ఎక్కువ కాలం మనం మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, నీళ్లు తక్కువ తాగడము, తర్వాత యూరిన్ ఫ్రీగా లేకపోవడము, ఇట్లా అనమాట. హై ప్రోటీన్ అండ్ ప్యూరిన్స్ అనేటివి తీసుకోవడము వల్ల ఈ సీరం యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. దీని ముఖ్య లక్షణం ఏంటంటే కాలి బొటన వేలుకి వాపు, నొప్పి, ఎరుపు, కదలలేని స్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఈ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ కూడా ఫామ్ అవుతుంటాయి జాయింట్ పెయిన్స్తో పాటు. సో దీనికి మనం అవాయిడ్ చేయాల్సిన ఏంటంటే ఈ గౌట్ కానీ గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కొద్దిగా హై ప్రోటీన్ డైట్ కంట్రోల్ చేసుకోండి. ఎక్కువ పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. కొద్దిగా హై ప్రోటీన్ అంటే మాంసాహారము, కూల్ డ్రింక్లు, లేదంటే ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇవి కొంచెం తగ్గించండి. తర్వాత పనీర్ కానీ, ఎగ్గెల్లో కానీ ఇట్లా హెవీ ప్రోటీన్ ఉన్న డైట్ కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకొని వాటర్ బాగా తీసుకొని ఎక్కువ పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు ఇవి బాగా తీసుకుంటూ మనం హోమియోపతిలో చాలా చక్కటి రెమెడీస్, స్పెషల్గా గౌట్కి సీరం యూరిక్ యాసిడ్ పెరగకుండా రెమెడీస్ ఉన్నాయి. అవి కరెక్ట్గా వాడుకుంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా గౌటీ ఆర్థరైటిస్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇంకా చాలా రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయన్నమాట మనకి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా రకాల ఆర్థరైటిస్ ఉన్నాయన్నారు కదా, సో వీటిలో ప్రమాదకరమైంది ఏది, ఎంత తక్కువ టైంలో గుర్తిస్తే మంచిది? సో ప్రమాదకరమైందంటే ఏ ఆర్థరైటిస్ వచ్చినా అది వచ్చిన వాళ్ళకి ఎంత చిన్న ఇబ్బంది అయినా అది వాళ్ళకి ప్రాబ్లమే ఉంటుంది. సో అయితే మీకు ఎవరికైనా ఇచ్చే సలహా ఏంటంటే ఒక జాయింట్ అయినా మల్టిపుల్ జాయింట్స్ అయినా మీకు ఒక 2-3 వారాలను మించి పెయిన్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఏదైనా కావచ్చు. ఇంతకుముందు జ్వరం వచ్చి ఉండొచ్చు, కింద పడి ఉండొచ్చు, లేదంటే ఇంకా ఏ కారణం లేకుండా కూడా వచ్చి ఉండొచ్చు. అలా ఒక జాయింట్ కానీ అనేక జాయింట్లు కానీ ఒక 2-3 జాయింట్లు కానీ మీకు పెయిన్ వస్తుంది అంటే నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సింపుల్ ప్రాబ్లం అనుకుంటూనే మనం నెగ్లెక్ట్ చేస్తుంటే అది సీరియస్ ప్రాబ్లం అయిపోతుంది. పూర్తిగా జాయింట్ అరిగిపోవడం, లేదంటే సో ఇంకేదైనా కీళ్ళ వాతం లాగా మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు నొప్పి, స్టిఫ్నెస్, వాపు, తర్వాత ఎరుపు, లేదంటే కీళ్ళు వంకర్లు పోవడం ఇలాంటివి కనుక మీరు గమనించుకుంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఏ రకమైన జాయింట్ పెయిన్ అయినా ఏ స్టేజ్లో ఉన్నా దానికి తగ్గట్టుగా మనకు మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, కొంతమంది కూర్చొని లేచినా లేదంటే వేళ్ళు ఇలా ఇరిచిన టప్ టప్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? దానివల్ల ప్రమాదంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
సో జాయింట్స్ సౌండ్స్ వస్తాయి జనరల్గా చాలా మందికి వస్తాయి, మనం వేళ్ళు ఇచ్చినప్పుడు కూడా వస్తాయి. సో అయితే ఇది అరుగుదల వల్ల, అంటే సమస్య వల్ల వచ్చింది అని మనం ఎప్పుడు తెలుసు, దాన్ని ఆ సౌండ్ని మనం క్రెపిటస్ అంటాం అనమాట. సో ఈ క్రెపిటస్ అనేది ఎక్కువ అరుగుదలకి ముందు దశలో ఉన్న వాళ్ళకి, లేదంటే ఎముకలలో గట్టితనం లేని వాళ్ళకి, లేదంటే ఎముకలలో జిగురు పదార్థం తగ్గుతున్న టైంలో ఆ మధ్యలో గ్యాప్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఆ మూమెంట్ హెవీగా ఇచ్చినప్పుడు సౌండ్స్ అనేవి వస్తాయి అన్నమాట. దాన్ని క్రెపిటస్ అంటారు. కాల్షియం తక్కువ ఉన్నప్పుడు, విటమిన్ డి అనేది తక్కువ ఉన్నప్పుడు, ఎముకల గట్టితనం సరిగా లేని వాళ్ళకి ఇలాంటి సౌండ్స్ వస్తాయి. ఇట్లా తరచుగా సౌండ్స్ వస్తుంటే కూడా డాక్టర్ని చూయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు తరచుగా విరచడం కూడా మంచి పద్ధతి కాదనమాట. ఎక్కువ అట్లా చేయడం వల్ల కూడా కొన్నిసార్లు పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి తగ్గట్టు సప్లిమెంటో, ఫుడ్డో, డైటో చేంజ్ చేసుకొని, మెడిసిన్స్, హోమియో రెమెడీస్ కొన్ని జస్ట్ ఫ్యూ వీక్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తే ఈ క్రెపిటస్ అనేది కూడా మనకు తగ్గుతుంది, పెయిన్స్ అనేవి కూడా తగ్గుతాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అనుకున్నాం కదా, ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? గౌటీ ఆర్థరైటిస్ అంటేనే మనకి సీరం యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో బాగా పెరిగిపోవడం. ఇదేంటంటే జనరల్గా మిడిల్ ఏజ్లో స్టార్ట్ అవ్వచ్చు, ఏజ్డ్ వాళ్ళకి కూడా రావచ్చు. సో జనరల్గా ఈ మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనం ఆహారపు అలవాట్లు అంటే చాలా జర్నీస్ చేయడము, నీళ్లు సరిగా తాగకపోవడము, హై ప్రోటీన్ తీసుకోవడము, సో వంశపారంపర్యంగా ఉండడము, ఇలాంటి కారణాల వల్ల ఇది కాలి బొటన వేలికి ఎఫెక్ట్ అవ్వడం, తర్వాత అన్ని జాయింట్స్కి కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఈ సీరం యూరిక్ యాసిడ్ అనేది ఒక ఉప్పు గల్లల మాదిరిగా, క్రిస్టల్స్ మాదిరిగా ఫామ్ అయ్యి అది రక్తం నుంచి ఆ జాయింట్స్ చుట్టూ ఉండే పొరలలో చేరుకుపోయి అక్కడ వాపు గురి చేస్తుంది. దాన్నే మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాం. సో ఇంకా మనం చూసుకుంటే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా కీళ్ళ నొప్పులలో ఒక రకం అనమాట. సోరియాసిస్ అనేది యాక్చువల్గా ఒక చర్మ సమస్య. ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పొచ్చు. అంటే మొండి వ్యాధి, మన రోగనిరోధక శక్తి కణాలే మన చర్మాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళ లోపల 30% వరకు సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా మన చర్మంలో ఎలా ఇన్ఫ్లమేషన్ అనేది, వాపు అనేది జరుగుతుందో అలాగే జాయింట్స్ చుట్టూ కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎక్కువైపోయినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అనేక జాయింట్స్లో ఆ జాయింట్ల మధ్య నుండే జిగురు అనేది తగ్గడము, లేదంటే ఆ పొరలలో వాపు జరగడము, దీనివల్ల జాయింట్ పెయిన్స్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అనేటివి జరగడము, అలాగే డిఫార్మిటీస్ కూడా ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే చికెన్ గున్యా లాంటివి ఇన్ఫెక్షన్లు, లేదంటే ఆ చికెన్ గున్యా అనేది కాకపోయినా కూడా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మనకి థ్రోట్ పెయిన్ సివియర్గా రావడము, ఫీవర్స్ రావడం, దాని తర్వాత వెంటనే ఒక 1 month లోపు ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి ఉండడము, ఇలాంటివి జరుగుతాయి. కొంతమందికి కేర్ తీసుకోకపోతే అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. కానీ దీనికి కరెక్ట్గా ఆ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే విదిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపల ఇలాంటి పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కూడా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇది ఏ ఏజ్లో వచ్చే అవకాశం ఉంది? ఆస్టియో ఆర్థరైటిస్ అంటేనే అరుగుదల, ఎముకల యొక్క అరుగుదల. ఇది ఎక్కువ ఎముకలు ఎప్పుడు అరుగుతాయి అంటే డైలీ వేర్ అండ్ టేర్, అంటే మనం ఎక్కువ ఒత్తిడి ఏ జాయింట్ మీద పెడతామో, అంటే ఎక్కువ శాతం ఇవి మెడలు, నడుములు, షోల్డర్స్, తర్వాత మోకాళ్ళు, అరిపాదాలు, ఇవి అరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో మోకాళ్ళ అరుగుదల అయితే చాలా కామన్గా ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఎముకల మధ్య నుండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడము, జిగురు పదార్థం తగ్గిపోవడం, ఎముకల చుట్టూ ఉండే ఒక క్యాప్ లాగా ఉండే ఈ కార్టిలేజ్ అనే పొర తగ్గిపోతూ ఉంటుంది, ఎగుడు దిగుడుగా ఫామ్ అవుతూ ఉంటుంది, ఇది స్పర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎముకలు అనేటివి గట్టిదనం తగ్గిపోయి అవి ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి ఓవర్ గ్రోత్ లాగా లోపల ఎముకల మధ్యలో అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అవి ఫ్రిక్షన్, అంటే మనం జాయింట్ కదిలినప్పుడల్లా అవి ఒకటి దాంట్లో ఒకటి రాసుకోవడం వల్ల విపరీతమైన నొప్పి ఉంటుందన్నమాట. అయితే అన్ని ఆర్థరైటిస్లో జాయింట్ పెయిన్ రాగానే ప్రతిదానికి సర్జరీ అనేది ఫైనల్ కాదు. దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అన్ని ఆర్థరైటిస్కి అరుగుదలకు ఉంది, కీళ్ళ వాతానికి ఉన్నది, కీళ్ళ అరుగుదలకు ఉంది, కండరాల నొప్పులు, ఫైబ్రోమయాల్జియస్, ఆర్థ్రాలజియస్ అంటే జబ్బు అనేది లేకుండా లక్షణాలు, కొంతమందికి కీళ్ళ నొప్పులు అనేవి ఉంటాయి, చిన్నపిల్లలలో కానీ మిడిల్ ఏజ్లో కానీ, అంటే ఏజ్తో సంబంధం లేకుండా నొప్పులు ఉంటాయి. వీటికి కూడా మనకు మందులు ఉన్నాయన్నమాట. మెడిసిన్ రెగ్యులర్గా వాడుకుంటే తగ్గుతాయి. అలాగే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, తర్వాత యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసల యొక్క అరుగుదల, HLA-B27 అనేది పాజిటివ్ వచ్చినప్పుడు వెన్నుపూసలు అనేటివి అరిగిపోయి అవి బ్యాంబూ స్టిక్ లాగా కట్టెలాగా ఫామ్ అయిపోతాయి అనమాట. మనకి ఇప్పుడు నార్మల్గా ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుందో అది నెమ్మదిగా కోల్పోతూ ఉంటారు. ఇలాంటి వాటికి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది. కొంతమంది హై పవర్ మెడిసిన్స్ చాలా కాలం యూజ్ చేయడం, తర్వాత ఇంతకుముందు ఇంజురీస్ జరగడము, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉండడం, వీటి వల్ల కూడా కొంతమందికి సాక్రోయిలియైటిస్, తర్వాత ఈ స్క్లీరోసిస్, బోన్ స్క్లీరోసిస్, ఏవాస్కులర్ నెక్రోసిస్, ఎక్కువ శాతం ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఈ తొంటి బొక్కలలో వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు అన్నిటికీ కూడా మనకి హోమియో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అయితే అన్నిటికీ ఫైనల్ సర్జరీయే కాదు,
అలా అనుకున్నప్పుడు మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి మీ రిపోర్ట్స్ని తీసుకొని. ప్రతి దానికి ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో వాస్కులర్ నెక్రోసిస్ కేసెస్ కూడా చాలా వస్తున్నాయి అన్నమాట. సో అంటే ఆ ఎముకలు అనేటివి బాగా వాటికి రక్త ప్రసరణ అనేది ఆగిపోయి ఎముక అనేది చనిపోవడం, ఎముక కణాలు అనేటివి చనిపోవడం వల్ల మన కదలిక అనేది తగ్గిపోతుంది, హిప్ జాయింట్స్ అనేటి మూవ్మెంట్ తగ్గిపోతుంది, నడవడానికి ఇబ్బంది అవుతుంది, కూర్చొని లేవడానికి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి వాటికి కూడా మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మెడలు అరిగిపోయినాయని మనం ఎక్కువ వింటూ ఉంటాం, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. నడుములు అరిగిపోతున్నాయి అంటారు, దాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటాం. సో వెన్నుపూస అరిగితే ఏమవుతుందంటే అక్కడ వెన్నుపాము అనేది ఉంటుంది అనమాట, అంటే నరాలు ఉంటాయి. సో ఎముక అరిగిపోయినప్పుడు బోన్ స్పర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవి ఏమంటారు, అవి మూమెంట్ ఇచ్చినప్పుడు ఆ వెన్నుపాము నరాల మీద ఒత్తిడి ఏర్పడితే రెడిక్యులోపతి, అంటే మనకి నరాల ఒత్తిడి ఏర్పడినప్పుడు ఏ వైపు అయితే నరాలు ఒత్తిడి ఏర్పడుతుందో అటు సైడ్ బాగా నొప్పి, మంట, తిమ్మిరి, మొద్దుబారడం లాంటివి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా హోమియో ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పర్మనెంట్గా కూడా క్యూర్ అవుతాయి. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే అండి, నేను శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. సార్ చెప్పండి సార్. మేడం ఇది ఒక 3 days బ్యాక్ మామూలుగా నార్మల్ గా మార్నింగ్ లేచి నా కార్యక్రమాలు చేసుకొని కూర్చొని లేసేటప్పుడు తలంతా తిరుగుతూ ఉండే మేడం. ఓకే సార్. సో ఇంకా దాని తర్వాత లేచి నిలబడితే తల తిరుగుతుండే. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఏమన్నారంటే సో మెడలో బొక్కలు అరిగిపోయాయి, ఆర్థరైటిస్ ఉండొచ్చు అని చెప్పేసి టాబ్లెట్ అవి రాశాడు. 3 days అయితే ఆల్మోస్ట్ ఒక 70% అయితే క్లియర్ అయింది. కానీ కూర్చుని పడుకుంటే ఏం లేదు, కానీ లేచి నిలబడితే మాత్రం తల తిప్పుతుంది, అలా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో ఇది కన్ఫర్మేషన్ ఎట్లా, దీనికి ఎలా ప్రొసీడ్ కావాలి? సార్ మీ ఏజ్ ఎంత సార్? నాది 52 years మేడం. ఓకే, మీరు ఏం పని చేస్తారు సార్? నేను ఒక ఆఫీస్ లో క్లర్క్ గా వర్క్ చేస్తాను మేడం. అంటే కూర్చునేది ఎక్కువ ఉండదు, తిరుగుతూ ఉంటుంది కూడా బయట. సరే సార్ నేను చెప్తాను సార్, వినండి సార్. ఇప్పుడు మీకు వచ్చిన కంప్లైంట్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు 50+ ఉన్నారు, అయితే చాలామంది ఏంటంటే కూర్చొని లేసినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అనే కంప్లైంట్ చాలామందికి చేస్తూ ఉంటారు అనమాట. అయితే దాన్ని కళ్ళు తిరగడాన్ని మనం వర్టిగో అంటాం అనమాట. అయితే ఈ వర్టిగోకి, కళ్ళు తిరగడానికి, చక్కర రావడానికి, గిడ్డినెస్కి చాలా కారణాలు ఉంటాయి. కామన్గా మాత్రం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడలో అరిగిపోయినప్పుడు అక్కడ అదే చెప్తున్నాను అనమాట. ఏదైనా అరుగుదల ఒక జాయింట్కి ఉన్నట్లయితే ఆ జాయింట్ వరకే ఉంటుంది. కానీ వెన్నుపూసలు అరిగితే ఏమవుతుంది అని అంటే వెన్నుపూస కింద వెన్నుపాము, అంటే మన శరీరానికి ప్రసారమయ్యే నరాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. సో ఆ ఎముకలు అరిగిపోయినప్పుడు అక్కడ బోన్ అనేది మెత్తబడిపోవడము, ఎక్కడైతే అరిగిందో అక్కడ బోన్ అనేది పెరగడము, స్పర్ ఫామ్ అవ్వడము, ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే మూమెంట్ ఇచ్చినప్పుడు ఆ సైడ్ మూమెంట్, ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ ఇచ్చినప్పుడు ఆ వెన్నుపాముకి ఒత్తిడి కలుగుతుంది. వెన్నుపాముకి ఒత్తిడి కలిగినప్పుడు మెడ దగ్గర నరాలు ఒత్తుకపోతే కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అది అలాగే మనం గమనించుకుంటే అప్పుడప్పుడు కానీ రెగ్యులర్గా కానీ మెడల నొప్పులు, తల వెనుక భాగంలో నొప్పి, కళ్ళు తిరగడము, ఛాతీ, భుజాలు, జబ్బలు, తర్వాత గొంతు, తర్వాత షోల్డర్స్, చేతి వేళ్ళ వరకు కూడా నొప్పి, తిమ్మిరి, మంట, మొద్దుబారడం ఒకసారి కానీ అప్పుడప్పుడు కానీ ఉండవచ్చు. అయితే దీనికి మనం పెయిన్ కిల్లర్ తీసుకొని కొంచెం కేర్ తీసుకుంటే అప్పుడు మనం పెయిన్ అయితే తగ్గుతుంది. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది కొంతకాలం కంటిన్యూగా ఫ్యూ వీక్స్ టు మంత్స్ వరకు రెగ్యులర్గా వాడుకొని మనం దానికి మెయింటైనింగ్ కాజ్ అనే కొన్ని కాజెస్ ఉంటాయి. సో అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని, కొన్ని మన వృత్తిలో కొద్దిగా మార్పులు చేసుకొని, తర్వాత మన డైట్ హ్యాబిట్స్ మార్చుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ సర్వికల్ స్పాండిలోసిస్ కూడా ఇది తగ్గుతుంది. అలాగే చెవులలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఎక్కువ చల్లగాలి చెవులకి పోయిన వాళ్ళకి, ఈ ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, టినిటస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, ఇంకా మైగ్రెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గిడ్డినెస్ అనేది ఉంటుంది అనమాట. రక్తహీనత ఉన్న వాళ్ళకి, బలహీనత ఉన్న వాళ్ళకి కూడా గిడ్డినెస్ ఉంటుంది. మూల కారణం కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే వర్టిగో పోతుంది, స్పాండిలోసిస్ అనేది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ భాస్కర్ గారు ఉన్నారండి. భాస్కర్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్కారం అండి. మేడం ఒక 3 months నుంచి నాకు ఒక కాలు బొటన వేలు కొద్దిగా అంటే కాలు మొత్తము ఉబ్బిందండి. ఇది ఎందుకు ఉబ్బిందని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువైంది, ఓకే అందులోనే మళ్ళీ షుగర్ కూడా వచ్చిందని చెప్పేసి చేసిండు, టాబ్లెట్ రాసిచ్చిండు. వేసుకున్న రోజులు తక్కువ ఉంది. మళ్ళా డాక్టర్ గారు ఏమని చెప్పిండు, మీకు కిడ్నీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మీరు జాగ్రత్తగా మటన్, చికెన్ అవన్నీ నాన్ వెజ్ కొద్దిగా బంద్ చేయండి అన్నాడు. నేను ఫుల్ డైట్ కంట్రోల్ చేస్తున్నాను. ఆయన ఆ టాబ్లెట్లు వేసుకునే రోజులు తగ్గుంటున్నది. ఒక 2 days బంద్ చేసింది అనుకో, మళ్ళీ అక్కడ నొప్పి లేస్తుంది, కాలు వాపు అవుతుంది మేడం. ఓకే సార్, ఓకే.
చెప్తా సార్ వినండి. అయితే మీరు చెప్పే దాంట్లో మీకు డయాబెటీస్ ఉంది అండ్ గౌట్ అనే ప్రాబ్లం ఉంది. అయితే గౌట్ అనేది ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్, అంటే మనకి పుట్టుకతోనే లేదు ఇది. మీకున్న అలవాట్లను బట్టి, మీకున్న ఒత్తిడిని బట్టి, మీరు చేసే పనిని బట్టి అది ఒక స్టేజ్లో కొంతమందికి ఏమవుతుందని అంటే మనం కొద్దిగా అంటే అందరం అన్నీ తీసుకుంటాం, కానీ కొంతమందికి మాత్రం అవి చెడు పదార్థాలాగా అయిపోయి అవి బయటికి వెళ్ళిపోకుండా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, చెమట ద్వారా అవి బయటికి వెళ్ళిపోకుండా అవి రక్తంలో ఉండిపోవడం వల్ల ఈ గౌట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అయితే గౌట్ అంటేనే సీరం యూరిక్ యాసిడ్. ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కాలి బొటన వేలు కానీ, అన్ని జాయింట్లు కానీ నొప్పులు, లేదంటే అవి స్టోన్స్ ఫామ్ అయ్యి కిడ్నీలను డ్యామేజ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనికి ఇంకా లైఫ్ లాంగ్ మెడికేషన్ అని చెప్తూ ఉంటారు. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దీనికి సింపుల్ థింగ్, హై ప్రోటీన్ డైట్ తగ్గించాలి. హై ప్రోటీన్ ఎందులో ఉంటుంది? మాంసాహారంలో ఉంటుంది కాబట్టి అది కొద్దిగా తగ్గించుకొని ఎక్కువ శాతం మీరు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వీటి మీద డిపెండ్ అయ్యి ఉండండి. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోండి. కొంచెం నీరుండే పదార్థాలు, నీరుండే పండ్లు, నీరుండే కూరగాయలు, కొంచెం వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. యూరిన్లో ఇది వెళ్ళిపోతుంది. ఇది అలాగే డిపాజిట్ అయి ఉంటే యూరిన్ ద్వారా వెళ్ళకపోతే అవేమవుతుంది, కిడ్నీ మీద డ్యామేజ్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, పర్మనెంట్ డ్యామేజెస్ కూడా కొన్నిసార్లు అవుతూ ఉంటాయి. షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకోండి. అదే దీనికి ఇట్లా లైఫ్ లాంగ్ వాడే అవసరం లేకుండా ట్రీట్మెంట్ అనేది ఉంది సార్. పర్మనెంట్గా పోయేటట్టు మనకు మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంది, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంది, గౌట్ కంట్రోల్ అవ్వడానికి స్పెసిఫిక్ రెమెడీస్ అనేటివి ఉన్నాయి. సో ఇట్లా లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేదు. కొంతకాలం అంటే మీ తీవ్రత, మీ జబ్బు, మీ ప్రాబ్లం యొక్క హిస్టరీని బట్టి, మీకున్న లక్షణాలను బట్టి మేము కొంతకాలం టార్గెట్ టైం ఇచ్చి మేము మెడిసిన్స్ అనేటివి ఇస్తాం సార్. సో దీంట్లో హోమియోపతి ట్రీట్మెంట్కి స్పెషల్గా మనకు పత్యాలు అనేటివి ఏమి ఉండవు. కాకపోతే గౌట్లో మాత్రమే హై ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు. కొంచెం కంట్రోల్ అయింది అని అంటే మీరు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇలాంటి వాటికి మనం హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే విదిన్ ఫ్యూ మంత్స్ లోపల మన కంట్రోల్లోకి వచ్చేసి కొంతకాలం కొంత లాంగ్ టర్మ్గా తీసుకుంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది సార్. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ గురించి దానికి పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.